విశ్వసనీయతని చూపని రాశి చక్రాలు ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం. మనం కొంతమందికి సహాయం చేస్తూ ఉంటాం, అయినా కూడా వారి నుంచి సరైన స్పందన లేదా విశ్వసనీయతను మనం చూడలేకపోవచ్చు. అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలను ప్రదర్శిస్తూ బాధ పెడుతూ ఉంటారు. మీ అవసరాలలో ఎటువంటి సహాయం చేయకపోగా చేసిన తప్పుకు చిన్నపాటి క్షమాపణలతో తప్పించుకుంటూ ఉంటారు. తమని తాము తీరిక లేని బిజీ వ్యక్తులుగా చూపేసుకుంటూ సంబంధాలను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకుని వెడుతూ మనసు చివుక్కుమనేలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశివారు. కొన్నిసార్లు వారికి కేటాయించిన పనిని కూడా పూర్తిగా చేయలేరు, పైగా నిబద్ధతను కూడా కలిగి ఉండరు. కానీ మీ నుండి మాత్రం అన్నీ ఆశిస్తారు, వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతిమంగా విశ్వసనీయత లేని వారిగా నిరూపించబడతారు. వారి వైఖరి మిమ్మల్ని కలవరపెడుతోందా? ఎవరిని నమ్మవచ్చు, ఎవరిని నమ్మకూడదు అనే మీమాంస మిమ్మల్ని వేధిస్తోందా? ఈ విశ్లేషణలో రాశి చక్రాల పరంగా విశ్వసనీయతను అంతగా ప్రదర్శించని గుర్తులను మీకు తెలియజేయటం జరుగుతుంది. వారిని ఎలా కనుగొనగలం? అవును, వాస్తవానికి వారి ముఖాలను చూడడం ద్వారా వారు ఇలాంటి వారు అని చెప్పడానికి వీలు కుదరదు. మరియు వారితో ఉన్న కొన్ని సంబంధాల కారణంగా చూసుకుంటే అవిశ్వసనీయతను ప్రదర్శిస్తారని కల్లో కూడా ఊహించలే. క్రమంగా వారిచ్చిన విధిని నెరవేరుస్తారా లేదా సమయానికి అవసరమైన సహాయం అందించగలరా? ఇటువంటి ప్రశ్నలు అనేకం మీకు ఎదురవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ జ్యోతిష్కులు వ్యక్తి రాశి చక్రాల గుర్తును కనుగొనడం ద్వారా కొంతమేర అంచనా వేయవచ్చు అని ఘంటాపదంగా చెప్పుకొస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి విశ్వసనీయత చూపని రాశి చక్రాల గురించిన వివరాలు మీకు అందిస్తున్నా. మిథున రాశి. మిథున రాశి ఈ జాబితాలో ప్రథమంగా ఉంటుంది. వారు మీతో మిథున రాశి ఈ జాబితాలో ప్రథమంగా ఉంటుంది. వారు మీతో ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చు మరియు మీ అన్ని సోషల్ మీడియా పోస్టుల్లో మీకు ఇష్టమైన విధంగా మిమ్మల్ని ఫాలో అవుతూ లైక్స్ షేర్స్ ఇస్తూ ఉండొచ్చు. కానీ అంతవరకు మాత్రమే. మీకంటూ ఒక అవసరం ఏర్పడితే మాత్రం వారేంటో మీకు అర్థమవుతుంది. మిథున రాశి వారు తమని తాము బిజీగా చెప్పేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నాల్ని చేసేస్తూ ఉంటారు. క్రమంగా ఏ చిన్న కారణం కోసం కూడా మీతో చాట్ చేసేందుకు కూడా వారు ఆసక్తిని కలిగి ఉండరు. కానీ వారికి ఇష్టమైన అంశాలలో మాత్రమే తమ స్వలాభం కోసం లేదా ఆన్లైన్ ఆటల ఆధారితంగా మీకు సపోర్ట్ ఇస్తున్నట్లు నటించేస్తూ ఉంటారు. ధనస్సు రాశి. ఇదివరకే మేము అనేక సార్లు ధనస్సు రాశి వారి విశ్వసనీయత గురించిన వివరాలు వెల్లడించడం జరిగింది. వీరు పైకి ప్రేమను నటించేస్తూ లోపల ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శించేస్తూ ఉంటారు. క్రమంగా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వీరేంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీరు తాము తమ కుటుంబం అన్న స్వార్థాన్ని అధికంగా కలిగి ఉంటారు. క్రమంగా ఎటువంటి ఇతరత్ర విషయాలను అంత తీవ్రంగా పరిగణించరు. అందుచేతనే అవిశ్వసనీయతకు మారు పేరుగా ఉంటారు ఈ రాశికి చెందినవారు. ఎటువంటి విషయాల్లో అయినా స్వలాభం స్వార్థం అనేవి వీరికి ప్రధానంగా ఉంటాయి. మీరు కనుక వీరికి బెస్ట్ ఫ్రెండ్ వలె ఉన్నా కూడా వీరిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని వారిగా ఉంటారు. కానీ స్నేహితుని తన కుటుంబ సభ్యుని వలె భావించిన క్షణం నుండి మీ పట్ల నిబద్ధతని ప్రదర్శిస్తూ ఉంటారు. మకర రాశి. ఎప్పట్లాగే స్పష్టంగా మకర రాశి కూడా నిస్సందేహంగా ఎప్పుడూ బిజీ వాతావరణాన్ని కూడుకునే ఉంటారు. క్రమంగా వారితో ఒక సమావేశాన్ని లేదా ప్రణాళికను చేయటం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కానీ వీరితో ఆన్లైన్ స్నేహం పరంగా చూసుకున్నట్లయితే మీతో అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. ఆన్లైన్ ముఖాముఖి అన్నప్పుడే వీరితో వ్యవహరించడం కూడా కష్టంగా ఉంటుంది. మరియు ప్రణాళికలను అప్పటికప్పుడు ప్లాన్ చేసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారి విషయంలో చూసుకున్నట్లయితే వీరు తరచుగా విషయాలని మర్చిపోతూ ఉంటారండి. మీ సందేశాలను మాటలను పూర్తిగా పట్టించుకొని వారిలా ఉంటారు. క్రమంగా ఎటువంటి సమావేశమైన తుది లక్ష్యాన్ని చేరుకోవడానికి అధిక సమయం పట్టవచ్చు.
ఒక్కోసారి మీ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వకుండా తప్పించేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.